హలో! హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజొచ్చేసి మీకు మంచి టెంపుల్‌నైతే చూపిబోతున్నాను. వీడియో అయితే స్కిప్ చేయొద్దండి. లాస్ట్ వరకైతే చూడండి వీడియో. ఇదొచ్చేసి మన తిరుపతి జూ పార్క్ రోడ్‌లో ఉంది గదండీ! శ్రీ బృహదీశ్వర స్వామివారి ఆలయం అండి. స్టార్టింగ్‌లో అయితే మనకి శివలింగం టెంపుల్ అయితే ఉంటుంది. తర్వాత కొంచెం ముందుకు వెళ్ళంగానే ఇక్కడ మీకు వెంకటేశ్వర స్వామి నమూనా ఆలయం అండి ఇదొచ్చేసి. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే మనకి ఎస్వీబీసీ ఛానల్లో అయితే దేవుడికి పూజలు చేసేది, హారతి ఇచ్చేది ప్రతి ఒక్కటైతే మీకు ఛానల్లో అయితే రికార్డ్ చేస్తారు కదా, అది వచ్చేసి ఈ టెంపులేనండి. మన కొండ మీద వచ్చేసి మనకి ఎటువంటి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏమీ తీయనియరు మనకి. ఇది వచ్చేసి వాళ్ళకి నమూనా ఆలయం, అంటే కొండపైన మనకి ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగైతే మన కోసం తయారు చేశారు. ఈ గుడి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 to 10 వరకే ఉంటుందండి. ఈవినింగ్ వచ్చి 5:30 నుంచి 7 వరకే. ఇక్కడ బయట కానీ చూసారు కదండి, బంగారు బావి, గంటలు సేమ్ మనకి కొండ మీద అయితే ఎలా ఉంటుందో సేమ్ టు రెప్లికా అయితే ఈ టెంపుల్ని అయితే రెడీ చేశారండి. ఈ టెంపుల్ దగ్గర అయితే బయట కానీ చాలా బాగుంటుందండి వాతావరణం కానీ. మార్నింగ్ వెళ్ళారంటే మీరు అయితే మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారండి. టెంపుల్ చాలా బాగుంటుంది. తిరుపతికి వచ్చినప్పుడు తిరుపతిలో కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా అయితే ఒక్కసారి అయితే ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. చాలా బాగుందండి టెంపుల్ అయితే. మేమైతే ఆ రోజు మా పిల్లలతో అయితే సరదాగా అయితే బయటకు వచ్చేసామండి. అందుకే పిల్లలకు గన్ చూపిద్దామని టెంపుల్స్కి అయితే తీసుకొని వచ్చాం. ఇది వచ్చేసి మనకి శివుడు టెంపుల్ ఉంటుంది కదండి, దానికి కొంచెం ముందుకు రాగానే ఈ టెంపుల్ ఉంటుంది. ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిన టెంపుల్ అండి ఇదైతే. మా పిల్లలు కానీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, ఎందుకంటే సేమ్ కొండలాగే ఉంది అన్నారు వాళ్ళు. కానీ మనకి కొండపైన అయితే వీడియోస్ అన్నీ తీయనిరండి స్వామివారికి, అందుకనేసి ఇక్కడ మనకైతే ఎస్వీబీసీ ఛానల్లో అయితే మనకి లైవ్లో అయితే మనకి దేవుడికి అయితే అర్చన చేసినట్టు అలంకారం కానీ మొత్తం నైవేద్యం కానీ మొత్తం పెట్టింది మనకి లైవ్లో అంతా ఇక్కడే అండి చేసేది. ఇక్కడి నుంచే మనం లైవ్ అయితే చూస్తారు. సేమ్ మనకి కొండ మీద స్వామివారికి ఎలా అయితే చేస్తారో ఇక్కడ కానీ సేమ్ అయితే అలా చేస్తారు. అందుకే దీనికి నమూనా ఆలయం అనేసి పేరు పెట్టారండి. నమూనా అంటే రెప్లికా అన్నమాట, అందుకే సేమ్ అక్కడ ఎట్టుందో ఇక్కడ అలానే పెట్టారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఇది వచ్చి శ్రీ బృహదీశ్వర స్వామివారి ఆలయం అండి. మనకి తిరుపతిలోనే ఎత్తైన శివలింగం అండి. ఈ శివలింగం అయితే చాలా పెద్దది. తిరుపతిలోనే ఫస్ట్ టైం అయితే ఇది కట్టారండి జూ పార్క్ రోడ్లో అయితే. ఎవరైనా కానీ వచ్చి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది టెంపుల్ అనేది. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 నుంచి 10:30 దాకే అండి. ఈవినింగ్ వచ్చేసి మనకి 5 నుంచి 7 వరకే. ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి. అలానే మేము 2 టెంపుల్స్ చూసుకున్న తర్వాత అయితే పిల్లలందరినీ తీసుకొని మనకి అలిపిరి రోడ్లో ఉంది కదా తిరుపతి నగరవరానికి అయితే వచ్చేసాం మేము. ఇక్కడైతే పిల్లలు కాసేపు అయితే ఆడుకున్నారండి. మేము మా వదినాల పిల్లలు, మా బావోళ్ళ పిల్లలు, మా పిల్లలతో పాటు అయితే సండే అయితే మేము బయటకు వచ్చాము. పిల్లలు కానీ చాలా బాగా ఎంజాయ్ చేశారండి. టెంపుల్స్ కానీ చాలా బాగుంటాయి, ఖచ్చితంగా మీరైతే విజిట్ చేయండి. కన్నమ్మా కన్నమ్మా నేనే నువ్వా ఏనాడో. ఇంకా పార్కులో అయితే ఆడుకున్న తర్వాత మేమైతే కపిల్ తీర్థంకి వచ్చేసామండి. మేము వెళ్ళినప్పుడైతే వాటర్ అసలు స్లోగా అయితే పడుతూ ఉంది. ఇంకా పిల్లలు వచ్చేసి ఆ రోజు డే మొత్తం ఎంజాయ్ చేసామన్నమాట పిల్లలతో మేము. ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నామండి. ఇంకా దర్శనానికి లోపలికి వెళ్ళేటప్పుడు అయితే మనకి ఫోన్స్ నాట్ అలౌడ్.
వీడియోస్ కానీ ఏం తీయకూడదు. అందుకే ఇక్కడ కోనేరు మాత్రమే మీకు చూపిస్తున్నాము. ఇది వచ్చేసి తిరుపతి కపిల్ తీర్థం టెంపుల్ అండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి.